హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయండి. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు ఏ స్పెషల్స్ చేసుకున్నారు? నేనైతే మా ఇంట్లో నేను న్యూ ఇయర్ స్పెషల్గా చికెన్ లెగ్ పీసెస్తో చికెన్ తందూరీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇదైతే నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ చికెన్ తెస్తే దాన్ని మ్యారినేట్ చేసుకొని నేను ఈవినింగ్ ఇలా తందూరి ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం నేను 4 లెగ్ పీసెస్ని ఇలా తీసుకున్నాను అనమాట. లెగ్ జాయింట్స్ అంటారు కదా, వాటిని తీసుకున్నాను. పెద్దవి పీసెస్ వస్తాయి. దానికి ఇప్పుడు మ్యారినేషన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి ఒక 5 స్పూన్స్ దాకా కర్డ్ వేసుకున్నాను. బాగా థిక్ కర్డ్ వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కారం వచ్చి ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. ఇది గుంటూరు కారం అని, కారం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. హోమ్ మేడ్ది కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. ఇంకా పసుపు వేసుకున్నాను. ఇంకా నేను తందూరి మసాలా 2 స్పూన్స్ వేసుకున్నాను. 2.5 స్పూన్స్ అలా వేసుకున్నాను. నేను చికెన్లో ముందుగానే నేను సాల్ట్ లెమన్ వేసి ఒక 1/2 అవర్ అలానే ఉంచేసాను. ఆ తర్వాత ఇవన్నీ కలిపి అప్లై చేస్తాను అన్నమాట. ముందు తేయంగానే వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఇంకా లెమన్ 1 ఫుల్ లెమన్ వేసి నేను కొంచెం కలిపేసుకొని ఒక 1/2 అవర్ ఉంచుకున్నాక ఇంకా ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇందులో. అది మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా కర్డ్లో మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుని దానికి బాగా పట్టించాలి. దానికి ముందుగానే ఘాట్లు పెట్టేసి ఉన్నాయి కాబట్టి ఆ ఘాట్ల లోపల బాగా పట్టించేయాలన్నమాట ఈ పేస్ట్ అంతా. అయితే కరెక్ట్గా నాకు స్పైసీ అంతా కరెక్ట్గా సరిపోయింది. నేను మళ్ళీ ఏమీ యాడ్ చేయలేదు. సో 2.5 స్పూన్స్ కారం కరెక్ట్గా సరిపోయిందనమాట. అయితే దీనికి పెద్ద పీసెస్ అవ్వడం వల్ల ఫ్రై చేసినప్పుడు చాలా ఎక్కువ టైం పట్టింది. ఓన్లీ లెగ్ పీసెస్ ఇలా జాయింట్స్ కాకుండా లెగ్ పీసెస్ తెచ్చుకుంటే మనకి తొందరగానే అయిపోతుంది. సో జాయింట్స్ వల్ల ఏంటంటే టైం ఎక్కువ పట్టిందనమాట. అలా సిమ్లో ఉడికించాలి కదా, సో దానికోసం టైం ఎక్కువ తీసుకుంది. సో ఇలా చూసారు కదా, ఫుల్గా పట్టించేసాను. ఇంకా అలా అన్నిటికీ పట్టించేసుకోవాలి. అయితే న్యూ ఇయర్కి మంచి రెసిపీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అదే హ్యాపీ అన్నమాట. సో నేను చెప్పిన కొలతలతోనే మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కరం ఒక్క పీస్ తింటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ తినలేము. ఇంకా దీనికి నేను కాంబినేషన్గా పుదీనా కొత్తిమీర చట్నీ చేసుకున్నాను. అది ఎలాగా అంటే పుదీనా, కొత్తిమీర, కర్డ్, పచ్చిమిర్చి, లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుని గ్రీన్ చట్నీ అంటాం కదా, అదనమాట. ఇది కాంబినేషన్గా బాగుంటుంది. ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని ఆ పుదీనా చట్నీలో, గ్రీన్ చట్నీలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలా పట్టించేసి మనకి బాక్స్ అయితే పెద్ద బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్లో ఇవన్నీ కరెక్ట్గా సరిపోయి
మార్నింగ్ 8 o'clockకి తెస్తే వాష్ చేసి వెంటనే నేను సాల్ట్ లెమన్ వేసుకున్నాను కదా, ఆ తర్వాత ఒక 1/2 hour అలా ఉంచేసాను. ఆ తర్వాత అంటే 9:15కి అలా ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నేను ఈవినింగ్ 6:30కి అలాగా ఫ్రై చేస్తాను అనమాట. అంతా అసలు ఎంత బాగా పట్టుకున్నాయో, ఈ కారం, సాల్ట్, పులుపు అన్నీ చక్కగా పట్టుకున్నాయి లెగ్ పీసెస్కి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మిగిలింది కూడా ఇలా వేసేసుకుంటున్నాను. సో ఆ తర్వాత ఈవినింగ్ అనమాట. ఇది ఒక 2 పీసెస్ లాగా నేను ఫ్రై చేసుకుంటాను. అయితే ఆయిల్ ఎక్కువ మరి ఇది డీప్ ఫ్రై కాదు, అలా అని షాలో ఫ్రైలోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ప్యాన్లో, నాన్ స్టిక్కే వాడడం బెటర్. ఇలా ముక్క మునిగేంత అంటే కరెక్ట్గా అంతా టచ్ అవ్వాలి కిందన ప్యాన్కి, అలా ప్యాన్ ఉంటే బెటర్ అని ఇలాంటి నేను ప్యాన్ లాంటిది తీసుకున్నాను, కళాయి లాంటిది తీసుకోలేదు. ముక్క అంతా బాగా కింద టచ్ అవుతుంది కదా, ఇలా బాగా సిమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది. చేయడం కష్టం కానీ తినడం ఎంతసేపు, 5 minutesలో తినేయచ్చు కదా, అదనమాట ఈరోజు వ్లాగ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ తందూరి. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.